ఈ దేశంలో గుడ్లు తినడం నేరంగా పరిగణిస్తారు. ఒకవేళ ఎవరైనా దొంగచాటుగా గుడ్లు తింటే వాళ్ళని వెంటనే గుర్తించి మరణశిక్ష వేస్తారు. కానీ ఒకరోజు హోటల్ నడుపుకునే ఈ అమ్మాయి రహస్యంగా తన కస్టమర్ల కోసం కోడిగుడ్లతో కొన్ని ఆమ్లెట్లు వేస్తుంది. అప్పుడు కస్టమర్లు ఇవి రుచిగా ఉన్నాయని ఆ ఆమ్లెట్లు అన్ని లాగించేస్తూ ఉంటారు. అప్పుడు ఈ అమ్మాయి వాళ్లతో నిశ్శబ్దంగా ఉండండి, లేదంటే అది వచ్చేస్తుందని అంటుంది. ఆ మాట వినగానే వీరంతా భయంతో సైలెంట్ అయిపోతారు. ఇంతలో డోర్ బెల్ మోగి ఒక్కసారిగా ఒక భారీ కోడిపుంజు లోపలికి వస్తుంది. దీన్ని చూసి వీరంతా భయంతో వణికిపోతారు. నిజానికి ఈ దేశంలో మనుషుల కన్నా కోడిపుంజులకే ఎక్కువ అధికారం ఉంటుంది. అయితే ఈ కోడిపుంజులు చేసే పని ఒక్కటే, ఎవరైనా దొంగచాటుగా గుడ్లు తింటే వారిని గుర్తించి మరణశిక్ష విధించడం. దీంతో ఈ కోడిపుంజు అక్కడ ఉన్న వారందరినీ నేరస్తులుగా ప్రకటించి గుడ్లు తిన్నందుకు మరణశిక్ష విధిస్తుంది. అయితే ఈ తీర్పు విన్న వెంటనే అక్కడ ఉన్న ఒక వృద్ధుడు ఎలాగో చనిపోతాము కదా అంటూ తన ప్లేట్లో ఉన్న ఆమ్లెట్ ను లాగించేస్తూ ఉంటాడు. దీంతో అక్కడ ఉన్న మిగతా వారు కూడా ఆ కోడిపుంజుకు ఏమాత్రం భయపడకుండా తమ ప్లేట్లో ఉన్న ఆమ్లెట్లను అలాగే గుడ్లను తినేస్తూ ఉంటారు. దీంతో కోపంగా రగిలిపోయిన ఈ భారీ కోడిపుంజు హోటల్ యజమానైన ఈ అమ్మాయి దగ్గరకు వచ్చి దీనంతటికీ నువ్వే కారణమని, నిన్ను ఇప్పుడే చంపేస్తానని మీదకి వస్తుంది. సరిగ్గా అప్పుడే ఈ అమ్మాయికి స్పృహ వస్తుంది. అప్పుడు చుట్టూ చూడగా ఆ షాపులో జనంతో పాటు కోడిపుంజులు కూడా కనిపించవు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.